ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటనుకున్నారు, ఈరోజు గుత్తి దొండకాయ ఉల్లికారం కూర చేద్దామా. దొండకాయలు ఇలా 4 చామర్స్గా కట్ చేసి ఉప్పు పసుపు నీళ్ళు వేసి ఉడకబెట్టి వార్చాలి. చింతపండు ఉల్లి ముద్ద రెడీ చేసుకోవాలి. అలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు. సో ఈ ఉల్లి ముద్ద ఉల్లిపాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇలా చేసి పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచండి. ఈ లోపల పెనంలో ఆయిల్ వేసి పోపులన్నీ వేసేసి వేగిన తర్వాత రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముద్ద అనేది వేసేసి 5 మినిట్స్ బాగా వేగాలి మీడియం ఫ్లేమ్ మీద. ఆ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి బాగా మళ్ళీ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగిన తర్వాత ఉడకబెట్టి వార్చిన దొండకాయలు వేసేసి ఇవి 10 మినిట్స్ ఈ ఉల్లి ముద్దలో బాగా వేగాలి. వేగిన తర్వాత మనం రెడీగా వండుకుంచిన చింతపండు గుజ్జు అనేది ఇందులో వేసేసిన తర్వాత ఒక గ్లాస్ మామూలు వాటర్ కూడా వేయాలి. అలాగే బెల్లం కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత ఇలా దగ్గరగా అయిన తర్వాత ఉప్పు కారంలో సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎమ్మిగా ఉండే గుత్తి దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.